బ్యాక్ టు న్యూస్. గత కొద్ది రోజులుగా ఏజెన్సీ ప్రాంతాలను వణికిస్తోన్న బెంగాల్ టైగర్ తన రూట్ మార్చి మళ్లీ గోదావరి జిల్లాల్లోకి ప్రవేశించింది. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం రామదుర్గం కొండపై నిన్న రాత్రి వరకు సంచరించిన పులి ప్రస్తుతం కోరుకొండ మండలం కాపవరంలో పాండవుల మెట్టపైకి చేరుకున్నట్టుగా సమాచారం అందుతోంది. పులి మెడకు అమర్చిన ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా దాని కదలికలను గుర్తిస్తున్నారు అటవీశాఖ అధికారులు. రాజమహేంద్రవరం నుంచి హుటాహుటిన రంగంలోకి దిగి ఇప్పుడు గాలింపు చర్యలను ముమ్మరం చేస్తూ ఉన్నారు. పులి సంచారం జనావాసాలకు దగ్గరగా ఉండడంతో అటవీ శాఖ యంత్రాంగం ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచనలు చేస్తోంది. సమీపంలోని గ్రామస్తులందరికీ కూడా పాండవుల మెట్టపైకి వెళ్లేవారు, అలాగే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి వెళ్లే భక్తులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చూడొచ్చు, మైక్ లో అనౌన్స్ చేస్తున్నారు. ఆ గ్రామంలో అంతా కూడా కేవలం కోరుకొండతో పాటు కాపవరం, కోటి, కేశవరం, శ్రీరంగపట్నం, కోటి, మునగాల, బూరుగుపూడు, బుచ్చంపేట, రాఘవాపురం, గుమ్మలూరు గ్రామాల ప్రజలు కూడా రాత్రి సమయాల్లో బయటకు రావద్దని చెప్పి కోరుతున్నారు. అలాగే లైట్లు ఆన్ చేసే ఉంచుకోమని చెప్పి అక్కడ అనౌన్స్ చేస్తున్నారు మైక్లలో, గ్రామాల్లో ఆటోల్లో తిరుగుతూ. అటవీ అధికారులు పులి గమనాన్ని నిరంతరం గమనిస్తూనే ఉన్నారు. జనావాసాల్లోకి రాకుండా ఉండేందుకు అన్ని చర్యలను కూడా తీసుకుంటూ ఉన్నారు. పెద్ద పులి మళ్లీ నియోజకవర్గంలోకి రీఎంట్రీ ఇవ్వడంతో ఇప్పుడు పరిసర ప్రాంతాల రైతులు, ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ పిల్లలు వెళ్ళే వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర నుంచి జాగ్రత్తగా స్కూల్ చేర్చండి, మళ్ళీ స్కూల్ నుంచి జాగ్రత్త తీసుకురండి. రైతాంగం చేలోకి వెళ్ళే వాళ్ళు ప్రతి వారు కూడా అప్రమత్తంగా ఉండి చేలో ఒకరి వెళ్ళాలి తప్ప ఒంటరిగా వెళ్ళరాదు, ఒంటరిగా తిరగరాదు. కోరికొండ పరిసర గ్రామంలో పెట్టుబడి తిరుగుతుందండి. రాత్రి పెట్టుబడి వచ్చింది. ఈ రోజు తెల్లవారుజాము పాలన కొండ మీద నుంచి దర్శించుకో కొండ మీద వస్తులుగా కొంతమంది పిల్లలు చూసి తప్పడం జరిగింది. పోలీసు వారు అక్కడే ఉన్నారు. పాలకొండ సమీపంలో పాఠశాల కూడా చెప్పుల్లో వస్తున్నారు. ప్రతి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండండి. కోరుకున్న గ్రామంలో విద్యార్థి